దాడులపై జిల్లాల్లో సంబరాలు, జాతీయ జెండాతో భారీ ర్యాలీలు. న్యాయం కల్పించాలని రైతుల ఆందోళన, మద్దతు ధర పట్టాల కోసం ధర్నాలు. గజ్వేల్లో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్, భారీగా హాజరైన 16 జిల్లాల అభ్యర్థులు. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, ఆదిలాబాద్లో పెరిగిన టెంపరేచర్స్. పాలమూరికి 3వ సాహిత్య అవార్డు, అపురుస్కి సాహితీ ప్రియుల అభినందన. ఘనంగా లింగమంతుల స్వామి కళ్యాణం, పెద్దగట్టుకి భారీగా పోటెత్తిన భక్తులు. ఇక తెలంగాణ అప్డేట్స్ చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎల్ఓసిలో చేసిన దాడులపై దేశవ్యాప్తంగా జనం సంతోషంగా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ సాహసాన్ని మెచ్చుకుంటూ ఇది పుల్వామా దాడికి ప్రతీకారం అంటూ రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్తో పాటు వివిధ విద్యార్థి సంఘాలు, నేతలు, యువకులు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ పాకిస్తాన్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేటలో బీజేపీ నేతలతో పాటు అఖిలపక్ష నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. అటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత విద్యార్థి సేన ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఆమన్గల్ మండలంలోని రిషి స్కూల్ విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నేతలు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో జాతీయ జెండా ప్రదర్శిస్తూ బ్యాండ్ మేళాలతో డాన్సులు చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. సైన్యానికి భారతీయులు వెన్నంటి ఉంటారని నేతలు తెలిపారు. వాళ్ళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ దాటి పాకిస్తాన్లకు చొరబడి వాళ్ళ ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టడం నిజంగా ఇలా సంతోషకరం. దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. వాళ్ళ ఉగ్రవాదాలను పెంచి పోషిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలన్నింటి కూడా ఇలా స్థావరం ఇచ్చి వాళ్ళకు సైనిక శిక్షణ ఇస్తున్నటువంటి పాకిస్తాన్కు సరైన సమయంలో సరైన సమాధానం చెప్పినటువంటి సైనికులందరూ కూడా ఇలా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రతి భారతీయుడు అండగా ఉంటున్నాడు. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా దాడి చేయడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ విద్యాలయాల విద్యార్థులు ర్యాలీలు చేశారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వినాయక చౌక్ లో పటాకులు పేల్చారు. జిల్లాలోని బుట్టూర్ మండలంలో బీజేపీ కార్యకర్తలతో పాటు హిందూ సంఘాలు సంబరాలు చేసుకున్నారు. పుల్వామా ఘటనలో చనిపోయిన వారి ఆత్మకు ఇవాల్టి దాడితో శాంతి కలుగుతుందన్నారు. సంబరాల్లో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందినటువంటి సైనికులకు భారత సైన్యం నిజమైనటువంటి నివాళులు అర్పించిందంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాము. ఖబర్దార్, అంతం కాదు, ఆరంభం. తీవ్రవాదులను మట్టుపెట్టడము జరిగింది. ఇది కేవలము శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో ఎటువంటి కార్యకలాపాలకు చేపట్టినా కానీ తగిన గుణపాఠం నేర్పిస్తారంటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానమంత్రి గారు చెప్పిన మాటకు కట్టుబడి వీర సైనికుల త్యాగాలు వృధా కానివ్వం, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్తామని ఏ రోజైతే ప్రధానమంత్రి గారు చెప్పారో 40 మంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు పాకిస్తాను భూభాగంలో చొరబడి 400 మందిని ఉగ్రవాదులను చంపడం ఈరోజు దేశం మొత్తం కూడా గర్వించేదగ్గ తీరుగా ఈరోజు సైనిక చర్య జరిగింది. పాక్ పై భారత సైన్యం చేసిన దాడులపై హర్షం వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా యువకులు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు క్రాకర్స్ పేల్చారు. జనగామ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు పటాకులు పేల్చారు. ఈ సంబరాల్లో ఏబీవీపీ, బీజేవైఎం విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కారు. తమ హక్కులు, పథకాల కోసం ఆందోళన చేస్తున్నారు. మద్దతు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల కూడా రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేశారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ దాదాపు 3000 మంది రైతులు మహా పాదయాత్ర చేశారు. దీంతో జక్రాన్పల్లి మండలంలో సికింద్రాపూర్ దగ్గర రైతులను అడ్డుకున్నారు పోలీసులు. రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పసుపు పంటకు 15,000, ఎర్రజొన్నకు 3,500 మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు రైతులు. మేము ఆస్తులు ఏమి ధ్వంసం చేయకుండా మేము పాదయాత్ర చేసుకుంటూ మా మటుకు మా వెళ్ళిపోతే ఈ పోలీసులు వచ్చి మమ్మల్ని మొత్తం ఆపేసింది సార్. గిట్టుబాటు కాక న్యాయం కొద్దీ మాకు మద్దతు ధర కల్పించాలని రోడ్ ఎక్కినాం సార్. రైతు రోడ్ ఎక్కినంటే ఎంత దారుణం సార్ ఇది. మాకు పసుపుకు 15,000, జొన్నలకు 3,000 ధర ప్రకటించే వరకు మేము ఈ పాదయాత్ర ఆగేది లేదు, ఆపేది లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాల్లో దళిత రైతులు తహసీల్దార్ ఆఫీసుల ముందు బైఠాయించి ధర్నా చేశారు. తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలిచ్చి రైతు బంధు, రైతు బీమా పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నారు. దళిత బస్తీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాలను కూడా అందించాలని కోరారు. ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్ మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు దళిత రైతులు. ఏజెన్సీలోని దళితుల సమస్యల గురించి ఈరోజు ఎస్సీలందరూ కలిసి ఏజెన్సీ మండలాల్లోని ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతు బంధు, రైతు ఇన్సూరెన్సు అన్నీ వర్తించాలని, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులం అందరము ఏకగ్రీవంగా తీర్మానం చేసి స్థానిక మండల వేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం. మరోవైపు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో తమకు రావాల్సిన డబ్బుల కోసం ఆందోళనకు దిగారు అన్నదాతలు. వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించని వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పురుగుల మందు బాటిళ్లతో రాస్తారోకో చేశారు. తమ దగ్గర ధాన్యం కొన్న వ్యాపారి 16 లక్షలు చెల్లించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. ఖమ్మం సత్తుపల్లిలో జరిగిన మొక్కజొన్న ఫ్యాక్టరీ పేలుడుతో 3 చనిపోయారు. చనిపోయిన 3లో 2 బీహార్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. గాయపడిన వారు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ పేలుడులో ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కమిషనర్ ఫ్యాక్టరీ ఓనర్ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిందిగా ఆదేశించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నాయకులగూడెం దగ్గరలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 4 కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 10 నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. సత్తుపల్లికి చెందిన మురళీకృష్ణ నెల క్రితమే ఇక్కడ మొక్కజొన్న ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఇందులో బీహార్ కార్మికులతో పాటు స్థానికులు ఒక్కొక్క షిఫ్టుకు 50 మంది చొప్పున 3 షిఫ్టుల్లో 150 మంది పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం పనులు జరుగుతుండగా ప్రెషర్ పెరగడంతో ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది. ప్రమాద సమయంలో చాలా మంది కార్మికులు డ్యూటీ ముగించుకొని ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పిందంటున్నారు కార్మికులు. 7 గంటలకు జరిగిందండి. మాకు చాలా భయం అనిపించింది. అసలు అందరూ ఎటు పరారయ్యారండి. బాగా జనం ప్రస్తుతానికైతే 4 అంటున్నారండి. 2 అయితే చూసిన ఉంటారు నైట్. కారుకి కూడా బాగా గ్యాస్కి అద్దాలు కూడా పగిలిపోయినాయి సార్. దానివల్ల మేమందరం పరారైనాం సార్. మేము సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్నాం సార్. సంతకం పెట్టించుకుంటున్నాం లోనకి రావడానికి. ఇది జరిగింది సార్. అంత 7 గంటలకు సార్. బాయిలర్ పేలిన తర్వాత రెస్క్యూ సిబ్బంది సరైన టైంకి రాకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రి 7ంటికి బాయిలర్ పేలగా కల్లూరు ఏసీపీ బి ఆంజనేయులు, ఆర్డీఓ శివాజీ చేరుకున్నారు. సత్తుపల్లి నుంచి ఫైర్ సిబ్బంది, 108 సిబ్బంది వచ్చినా సింగరేణి రెస్క్యూ సిబ్బంది రాత్రి 9 గంటల వరకు ఎవ్వరూ చేరుకోలేదు. నాయకులగూడెం వద్ద సాయి సంజన మొక్కజొన్న కంకుల తులసి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి 4 కార్మికులు మృతి చెందారు. ఒక 7-8 మందికి ప్రమాదం జరిగింది. ఆ ఫ్యాక్టరీ నిర్మాణంలో పూర్తిగా లోపాలు ఉన్నట్లుగా అక్కడ కార్మికులు చెప్తున్నారు. ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికుల జాబితా కూడా అక్కడ వెల్లడి చేసేటటువంటి నాదుడు ఎవరూ లేరు. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చినటువంటి జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీ పరిపాలనా శాఖ తర్వాత ఇటువంటి నిబంధనలు అమలు చేయాలి. మొక్కజొన్న ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో యాజమాన్యంపై చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని కల్లూరు ఏసీపీని ఆదేశించారు సిపి. అది కెమికల్ రియాక్టర్లో బ్లాస్ట్ జరిగింది. ఇది బ్లాస్ట్లో మన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ 4 పీపుల్ డై, తర్వాత 5 పీపుల్కి ఇంజరీ వచ్చింది. 5లో 1 క్రిటికల్లీ ఇంజూర్డ్ ఉన్నారు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన అది ఫ్యాక్టరీ ఓనర్ కూడా కొంచెం ఇంజరీ వచ్చింది. దాట్ మన రీజన్ కోసం మన
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి కూడా రిక్వెషన్ పంపిస్తాను. తర్వాత ఎఫ్ఎస్ఎల్ వరంగల్ కూడా రిక్వెషన్ పంపిస్తాను. సో విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ and proper investigation, and as per that merit of the investigation, as per the fact. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో బీహార్కి చెందిన సంతోష్, ముఖేష్ గా గుర్తించారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్ జరిగాయి. ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం ఆధ్వర్యంలో సెలక్షన్స్ నిర్వహించారు. మొదటి విడతలో జరుగుతున్న ఈ సెలక్షన్స్కు 16 జిల్లాలకు చెందిన 1500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 294 మంది సెలెక్ట్ అవ్వగా రెండో విడతను ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ నుంచి ఐఎఫ్ సెక్యూరిటీ ట్రేడ్కి రిక్రూట్ చేయమని ఆర్డర్స్ వచ్చినాయి. ఐఎఫ్ సెక్యూరిటీ ట్రేడ్ దాన్ని మేము నార్మల్గా గరుడ్ అని పిలుస్తాం. దానికి సెలక్షన్స్ అవుతున్నాయి. దీన్ని 2 సైకిల్గా డివైడ్ చేశారు. మన రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి. సో దాన్ని నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాద్, హైదరాబాద్ వాళ్ళ సెలక్షన్స్ ఇవాల్టి రోజు నుంచి మొదలైనాయి. ఇది మొత్తం 2 రోజులు అవుతుంది సెలక్షన్ స్టార్టింగ్ మొదట ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఆ తర్వాత రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత టోటల్గా మొత్తం 6 టెస్టులు ఉంటాయి. ఇందులో యువతకు పోటీ పరీక్షల్లో శిక్షణ అందించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యంతో గద్వాల జిల్లా విద్యా ఉపాధిలో వెనుకబడిపోయిందన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం గద్వాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 3 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం వచ్చి. అంటే ఏ రాజకీయ పార్టీలు వచ్చినా పోయినా ప్రజలమందరం గద్వాల వాళ్ళమే. మనం గద్వాలనే పుడతాం, గద్వాలనే వస్తాం. మన గద్వాల అభివృద్ధి చేసుకునే అవసరం ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటేనే మనకు అభివృద్ధి చెందుతుంది. గతంలో చేయలేదని మనం చేయకుండా పోతే దానికి అభివృద్ధి అన్నారు. అంటే ఈ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పుడే ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న రాబోయే నోటిఫికేషన్ బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ యువతకి ఆశాకరంగా కానున్నది. అంటే ఏ ఉద్యోగాలకు వచ్చినా వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శిక్షణ ఇవ్వడానికి ఇది పనికొస్తుంది. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ కల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా గద్వాలకు రాబోతుంది. 300 బెడ్ది వేరే దగ్గర అంటే ల్యాండ్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఆ ల్యాండ్లో ఈ అంటే 2వ తారీఖు 3 అంటే నోటిఫికేషన్ వచ్చే లోపలే భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా రాబో కాలంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కూడా మార్కెట్ యార్డ్లో దాన్ని కూడా సాహితీ రంగంలో పాలమూరు జిల్లాకి ఎంతో పేరుంది. సంస్థానాధీశుల కాలం నుంచి ఇప్పటి వరకు పాలమూరులో ఎందరో సాహితీవేత్తలు వెలుగులోకి వచ్చారు. ప్రసిద్ధ సాహితీవేత్తలు సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ లాంటి వారి నుంచి నేటి వరకు ఆధునిక కవులు, రచయితలు ఇక్కడ ఉన్నారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో సురవరం, గడియారంతో పాటు ఇప్పుడు కృష్ణారావు కూడా నిలిచారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్థానంలో పాలమూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఆణిముత్యం సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు తెలుగు అకాడమీలో మొదటిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఆ తర్వాత గడియారం రామకృష్ణ శర్మ రాసిన ఆత్మకథ శతపత్రానికి రెండోసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పాలమూరు జిల్లాకు లభించింది. వీరిద్దరి తర్వాత మూడోసారి జిల్లా తరపున అప్పరసు కృష్ణారావు ఈ అవార్డు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామానికి చెందిన అప్పరసు కృష్ణారావుకి చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ఇష్టం. విద్య నేర్చుకోవడాన్ని ఆసక్తిగా భావించే ఈయన కుటుంబ సభ్యులు ఉన్నత చదువుల కోసం ఆస్తులు, పొలాలమ్మేశారు. కవులు, రచయితలతో పాటు ప్రాచీన సాహిత్యంపై అవగాహన కలిగిన కుటుంబం. జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా సంప్రదాయ సాహిత్య విలువలు, అభ్యుదయ భావాలు కలిగిన కవిగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. ఆకాశం కోల్పోయిన పక్షి లాంటి సొంత కవితా సంపుటి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల కవితా సంపుటి తెలుగులోకి అనువాదం చేశారు కృష్ణారావు. పద్మ, సచ్దేవ్ డోగ్రీ భాషలో రాసిన పద్యాలు, రచనలను గుప్పెడు సూర్యుడు, మరికొన్ని కవితలు పేర్లతో తెలుగులోకి అనువదించారు. ఇలా అనువాదంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అవార్డు అనువాద పురస్కారం ప్రతి ఏడాది
తెలుగు వాళ్లకు వస్తున్నప్పటికీ ఒక పాలమూరు వాసునైన నాకు ఒక జాతీయ స్థాయి పురస్కారం లభించడం అనేది చాలా నేను గర్వకారణంగా భావిస్తున్నాను. ఇది నాకే కాదు, నా మొత్తం మీడియా మిత్రులకే కాకుండా పాలమూరులో ఉన్న సాహితీ లోకానికి కూడా ఒక గర్వకారణంగా నేను అనుకుంటున్నాను. సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ తర్వాత మూడోసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తమ జిల్లావాసికి దక్కడం గర్వించదగ్గ విషయమంటున్నారు పాలమూరు సాహితీ ప్రియులు. అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జిల్లా కవులు, రచయితలు, జర్నలిస్టులు గర్వించదగినటువంటి విషయం. వెనుకబడిన జిల్లాగా ప్రసిద్ధి చెందిన పాలమూరు జిల్లాలో అకాడమీ ప్రారంభించిన మొదలుగా ఇప్పటిదాకా సాటిలేని 3 గొప్ప వ్యక్తులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జిల్లాని దేశ స్థాయిలో నిలబెట్టినట్టుగా భావిస్తున్నాం. 13 ఏళ్ల తర్వాత మళ్ళొకసారి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి ప్రసిద్ధ జర్నలిస్టు, కవి, రచయిత అప్పల్ కృష్ణారావు కృష్ణుడు గారికి అనువాద రంగంలో రావడం అనేది జిల్లా చేసినటువంటి అదృష్టం. పాలమూరు జిల్లా ఎంతోమంది కవులకు, పండితులకు, రచయితలకు నిలయము. అలాంటి పండితులను కూడా గౌరవించిన సంస్కృతి కేంద్ర సాహిత్య అకాడమీకి ఉండడం వల్ల ఈరోజు అవార్డు పాలమూరు జిల్లాకు రావడం జరిగింది. కృష్ణారావుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై తెలంగాణ ప్రభుత్వం అభినందనలు తెలిపింది. దేశంలో స్త్రీల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తేవాల్సి ఉందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతుందన్న ఆయన సరైన చట్టాలతోనే తొలగించడం సాధ్యమన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వెళ్లిన ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. మొన్నటిదాకా చలితో వణికిన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనం అల్లాడుతున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఈసారి కూడా ఎండలు బాగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరగా గంటల తరబడి పవర్ కట్తో జనం ఇబ్బంది పడుతున్నారు. సమ్మర్ ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు 2.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలతో సతమతమైన ఆదిలాబాద్ జనం ఇప్పుడు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పరేషాన్ అవుతున్నారు. దీనికి తోడు మరమ్మతులతో రోజు 5 గంటల పవర్ కట్ అవుతుండటంతో వేడికి జిల్లావాసులు అల్లాడుతున్నారు. వేసవి మొదట్లోనే ఇలా ఉంటే మార్చ్, ఏప్రిల్, మేలో ఎండలు ఇంకెంత మండిపోతాయోనని జనం పరేషాన్ అవుతున్నారు. ఎండ ప్రభావం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది. వేడి తీవ్రతకి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నంలోపే పనులు ముగించుకోవాలన్న ఆతృత జనంలో కనిపిస్తోంది. ఇక కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, జ్యూస్ బండ్ల దగ్గర జనం క్యూ కడుతున్నారు. చలి తీవ్రత కానీ అదేవిధంగా ఎండల తీవ్రత కానీ ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే ఇప్పుడు ఎండలు 40% డిగ్రీ దాకా నమోదవుతున్నాయి. మరి దీని ప్రకారంగా చూసుకుంటే మార్చి, ఏప్రిల్, మే ఈ నెలలలో ఎండల తీవ్రత ఎంతగానో ఉంటుందో ఒకసారి ఊహించగలం. ఇప్పుడే ఈ ఫిబ్రవరి నెలలోనే మనం ఉదయం పూట బయటికి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే నెలలో ఫిబ్రవరి నెలలో ఇంత ఎండలు ఉంటే రాబో మార్చి, ఏప్రిల్, మే నెలలో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఈ ఎండకు బయటకు వెళ్ళాలంటే ఆఫీస్ పనులు చేసుకోవాలన్నా సుఖ, బయటకు వెళ్ళి చేయాలంటే చాలా భయం ఇస్తుంది. ఇక బయటకు వెళ్ళాలంటే ఖర్చు పట్టుకోవడము, బయటకు వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్, తర్బూజు, చల్లటి ఏవైనా పదార్థాలు తీసుకొని జాగ్రత్త ఉండడం జరుగుతుంది. గతేడాది ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే 6 డిగ్రీల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అత్యవసరమైతే తప్ప సమ్మర్లో పగటిపూట బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా పండ్ల రసాలు, మజ్జిగ లాంటి ద్రవాలతో పాటు ఎక్కువగా నీటిని తీసుకోవాలంటున్నారు. డీహైడ్రేషన్తో చెమట రూపంలో కోల్పోయిన లవణాలను తిరిగి పొందటానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పండ్ల లాంటివి తీసుకుంటే మంచిదంటున్నారు సీనియర్ డాక్టర్లు. ఈ సంవత్సరం
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి నెలలోనే ఎండ తీవ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. వచ్చే నెలలలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ సన్ ఎక్స్పోజర్ నుంచి. సో సన్ స్ట్రోక్ మనకు రాకుండా తగిన చర్యలు మనము తీసుకోవాలి. ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు దంచికొట్టే ప్రమాదం కనపడుతోంది. వేసవికాలం మొత్తం చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఇవాళ చంద్రపట్నం కార్యక్రమం లింగమంతుల స్వామి మాణిక్యాల మాత కళ్యాణం ఘనంగా జరిగింది. వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతరకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రపట్నం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన పూజారులు ఆ తర్వాత కళ్యాణం జరిపించారు. మున్న మెంతబోయిన వంశస్థులు చంద్రపట్నానికి కావలసిన వస్తువులు తీసుకురాగా బైకాని కులస్తులు ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక వాయిద్యాలు మోగిస్తూ శుద్ధి చేశారు. దేవరపెట్టెను చంద్రపట్నంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. మున్న వంశస్థులు మాణిక్యాలదేవి అమ్మవారు తరపున, మెంతబోయిన వంశస్థులు లింగమంతుల స్వామి తరపున పెళ్లి పెద్దలుగా వ్యవహరించి కళ్యాణం చేయించారు. మన పిల్లని పతానం చేసినట్టు నిన్న చేస్తాం. ఈరోజు దేవుడి కళ్యాణం చేస్తాం. అమ్మవారికి, స్వామివారికి ఈరోజు కళ్యాణం కానీ దేవునిపేట చేపించి మేము అక్కడి నుంచి తీసుకొచ్చి చంద్రపట్నం మీద కూర్చోబెట్టి ఆ పోముంతలు పెట్టి నీళ్లు పాలు కలిపి ఆ దీపాలు పెట్టి నేతితో దీపాలు పెట్టి ఈ భైరవ పోతురాజులను పెడితే మాకు పెళ్లి జరిపించినట్టు. అదేవిధంగా దేవుని కళ్యాణం జరిపించినాము. ఈరోజు కార్యక్రమం ఇది. విశ్వ బసవ ధర్మ ట్రస్ట్ అనుభవ మంటపం బసవజ్యోతి సందేశ్ రథయాత్ర ఇవాళ ఖమ్మం పట్టణానికి చేరుకుంది. ఈ నెల 16న ఈ రథయాత్రను ప్రారంభించారు. ఖమ్మం నగరంలో శోభాయాత్ర నిర్వహించిన తర్వాత వర్తక సంఘ భవనంలో బసవేశ్వర స్వామి సందేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బసవ సందేశ్ మరియు శరణ్య సంస్కృతి వీడియో నాటకాల్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మార్చి 10న హైదరాబాద్లో ఈ రథయాత్రను ముగిస్తారు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. బసవ కళ్యాణ అనుభవ మంటపం నుంచి బసవజ్యోతి రథయాత్ర సందేశ యాత్ర ప్రారంభమైంది. సంగారెడ్డి ఉద్ఘాటనమైంది. ప్రతి జిల్లానికి ఇది బసవజ్యోతి రథయాత్ర వస్తున్నది. ఈ బసవజ్యోతి వెలుగు అందరికీ మన హృదయానికి వెలుగు రావాలి, మన చీకటి పోయి వెలుగు రావాలని, మన జ్ఞానం రావాలనుకుని జ్యోతి యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో భాగంగా ఖమ్మం కార్మికులు నిరాహార దీక్ష ప్రారంభించారు. డిపో ముందు చేస్తున్న ఈ దీక్షలో ఖమ్మం, సత్తుపల్లి, మదిర, కొత్తగూడెం, భద్రాచలం, మనుగురు డిపోల కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 1% నిధులు ఆర్టీసీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులు, పని గంటలతో పాటు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు కార్మికులు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పుండరీక జ్యువెలర్స్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి షోకేస్లో ఉన్న వెండి ఆభరణాలు దొంగిలించారు. పక్క షాప్కి ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని వెతుకుతున్నారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 9 వాహనాలు పట్టుకున్న పోలీసులు గొర్రెలను మరికల్, మక్తల్ నుంచి నల్గొండ జిల్లాకి తరలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గొర్రెలు 500కు పైగా ఉన్నాయి. వీటిని కొత్తగా గొర్రెల కోసం డీడీ కట్టిన వారికి పంపిణీ చేస్తామన్నారు అధికారులు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వేద పండితులు చండీయాగం, 1000 కలశాల పూజలు చేశారు. అచ్చంపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాగాల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. డోర్నకల్ మండలంలోని దుబ్బతాండాలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 40,000 నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 43 గొర్రెలు వ్యాధి సోకడంతో చనిపోయాయి. మేళ్లచెరువు మండలంలోని జోగికుంట దగ్గర తిరుపతయ్య, వెంకట్రామయ్యకు చెందిన గొర్రెలు చనిపోయాయి. తమ గొర్రెలు చనిపోవడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పాకాల ఏటిపై చెక్ డ్యాం ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు చేస్తున్న దీక్ష 2వ రోజుకు చేరింది. వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయని, గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దీక్షకు సంఘీభావం తెలిపారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు నిలిపివేయాలని, భూమి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో బేహారత్ భారత్ విద్యార్థి సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతికి సంతాపంగా మౌనం పాటించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి బేహారత్ భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు నాయకులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.